ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మరి కాసేపట్లో మన చైర్మన్ శశిధర్ గారు మన ఆఫీస్ని విజిట్ చేయడానికి వస్తున్నారు. ఆయన ఎక్కువగా ముంబై, కలకత్తా, బెంగళూరు వంటి ఆఫీసులో స్పెండ్ చేస్తూ ఉంటారు. ఈ బ్రాంచ్కి 6 నెలలకు ఒకసారి వస్తూ ఉంటారు. సో అందరం ఆయన్ని బాగా రిసీవ్ చేసుకున్నాం. షూర్ సార్. అదిగో వచ్చినట్టున్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నావు మురళి? బాగున్నాను సార్. రండి సార్, ప్లీజ్. వెల్కమ్ సార్. హలో సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ ఆల్? గుడ్ సార్. లాస్ట్ విజిట్లో వీళ్ళిద్దరిని నేను చూడలేదే. రీసెంట్గా అపాయింట్ అయ్యారు సార్. హాయ్ సార్, ఐఎమ్ అవని. హాయ్. ఐఎమ్ శ్రీకర్ సార్. హాయ్. అవని గురించి మీకు చెప్పాలి సార్. అవని వెరీ బ్రిలియంట్. ఈ బ్రాంచ్లో తను కీ రోల్ ప్లే చేస్తుంది. తక్కువ టైంలోనే జనరల్ మేనేజర్గా అపాయింట్ అయింది. పుణ్యక్షేత్రాల కాన్సెప్ట్ గురించి చెప్పింది నువ్వేనమ్మా? ఎస్ సార్. గుడ్ థాట్. ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా యూనిక్గా ఆలోచించావు. మా ప్రొడక్ట్ సేల్స్కి చాలా పెద్ద మైలేజ్ ఇచ్చింది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీకర్ కూడా చాలా క్యాలిబర్ గల పర్సన్ సార్. గతంలో 4 బ్రాంచులను తన కంట్రోల్లో పెట్టుకుని వర్క్ చేశాడు. తన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మనకు యాడ్ ఆన్ అయింది సార్. ఇటువంటి ఎఫిషియెంట్ పర్సన్ని అవనే మనకు రికమెండ్ చేసింది. గుడ్. సో అంతా ఒక ఫ్యామిలీలా ఉన్నారు. ఎస్ సార్. ఈరోజు నేను 2 ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేయడానికి వచ్చాను. నెంబర్ 1, మురళి, ఇది మనం కొత్తగా టేకప్ చేస్తున్న ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుని మీ టీంలో ఎవరికి ఇవ్వాలా అని ఇక్కడికి వచ్చిన తర్వాత చెక్ చేసి ఇద్దాం అనుకున్నాను. కొత్తగా చేరిన ఈ ఇద్దరికి ఇస్తున్నాను. మీ అందరికీ ఓకే కదా? ఓకే సార్. శ్రీకర్, ఇలా రండి. శ్రీకర్ అండ్ అవని, మీరు జంటగా దీన్ని డీల్ చేయాలి. మీ క్యాలిబర్తో దీన్ని సక్సెస్ చేస్తే మీ ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుంది. షూర్ సార్, ఖచ్చితంగా సక్సెస్ చేసి చూపిస్తాం. గుడ్. తీసుకోండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్. ఇక పాయింట్ నెంబర్ 2, మా ఇంట్లో కమింగ్ 15న ఒక శుభకార్యం జరగబోతుంది. దట్ ఈజ్ మై బేబీస్ ఎంగేజ్మెంట్. మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వారు కాబట్టి మీరు మస్ట్గా అకేషన్కి అటెండ్ అవ్వాలి. షూర్ సార్. మీ జాబ్స్లో అందరూ మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. క్యాబిన్లోకి వెళదాం రండి సార్. ఎంగేజ్మెంట్ తర్వాత వస్తాను. అందరితో స్పెండ్ చేస్తూ బిజినెస్ డెవలప్మెంట్ విషయాలు మాట్లాడతాను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఎంగేజ్మెంట్లో అందరం కలుద్దాం. బాయ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ సార్. బాయ్ సార్. మురళి, అవసరం లేదు మురళి, యూ క్యారీ ఆన్. ఓకే సార్. ఎన్ని కోట్లున్నా మనిషి మాత్రం వెరీ డౌన్ టు ఎర్త్. ప్రాజెక్ట్ మీకు అప్పగించారు కాబట్టి ఈ క్షణం నుంచే మొదలు పెట్టండి. శ్రీకర్ గారు, మనం దీని గురించి స్టడీ చేయాలంటే బయటికి వెళ్ళాలి. వెళ్దామా మరి? ఓకే, మేము బయలుదేరుతాం సార్. ఓకే, మేము బయలుదేరుతాం సార్. వెళ్ళండి. శ్రీకర్ గారు, ఇది కంపెనీకి సంబంధించిన విషయం కాబట్టి మీరే కార్ డ్రైవ్ చేయండి.
నిహారిక కాఫీ అడిగావు కదా తీసుకో. థ్యాంక్స్ వసంత గారు. నువ్వు భలే కలర్స్ కొంటావు నిహారిక. ఈసారి నాకు కూడా తీసుకురా. సరే వసంత్ గారు. ఆడోళ్ళ ముచ్చట్లు ఇప్పుడప్పుడే తెగవు. ఇదేనా ఇంకా ఉన్నాయా? అక్కకి డబ్బుల విషయం తెలిసిందంటే వాట ఆడుతుంది. అందుకే ఎవ్వరికీ తెలియనివ్వకూడదు. అక్కని ఎలాగైనా పంపించాలి. ఆ, ఆ, కుక్కర్ విజిలొస్తోంది, ఇప్పుడే వస్తానుండు. ఆ, బంగారం ఏంటి? రూమ్ లోకి రా. ఏహే, నీకు టైము పాడు ఉండవా? నాకు ఇప్పుడేమొద్దు. దాని గురించి కాదు, వేరే మ్యాటర్ మాట్లాడాలి. దా దా దా. అరే. నీల్ పాలిష్ పెట్టుకుంటున్నాను, చూస్తున్నావు కదా. ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. పెట్టి ఇక్కడ ఒకసారి లే. ఎందుకు? ఒకసారి లే. అరే రా చెప్తాను. పద. కృష్ణ, ఒక్క నిమిషం. ఏంటి నీ బాధ? ఇప్పుడు నాకు మూడ్ లేదని చెప్పాను కదా. అది కాదే బాబు, అనవసరంగా ఇప్పుడు అదెందుకు గుర్తు చేస్తున్నావు? సరే, విషయం ఏంటో చెప్పు. వారం రోజుల నుంచి అన్నం లేని వాడికి మటన్ బిర్యానీ దొరికితే ఎలా ఉంటుంది? వాడు ఆనందానికి అవధులుండవు. ఎడారిలో మంచి నీళ్ళే దొరకని వాడికి చిల్లు బీరు దొరికితే ఎలా ఉంటుంది? అది నీకు తెలియాలి. అమృతంలా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకోసం? చిల్లర దొంగతనాలు చేసేవాడికి రోజుకి ₹1,00,00,000 చందాలు పడే హుండీ దొరికితే ఎలా ఉంటుందో ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ రోజు మనకి జాక్ పాట్ తగిలింది. ఒక నిమిషం.